Yeah, hi guys. Good evening. We can start now. ఓకే, మనము నిన్నటి క్లాసులో ఒక త్రీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అండ్ కమింగ్ టు ద రిమైనింగ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్ ఈస్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. ఈ కంట్రోల్ యూనిట్ ఎందుకు యూస్ చేస్తారంటే నీడ్ టు లైక్ వెహికల్ యొక్క స్టెబిలిటీ ఇన్ ద మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ ద రైనీ సీజన్స్ లో వెహికల్ అనేది చాలా ఈజీగా స్కిడ్ అవుతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ యూనిట్ అనేది వాటి వెహికల్ యొక్క స్టెబిలిటీని ఇంక్రీజ్ చేయడం, వాటికి యొక్క ఆ, ఎప్పుడైతే స్కిడ్ అవుతుంది అనేది సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని డిటెక్ట్ చేసి రిజాల్వ్ చేసేదానికి ట్రై చేయడం, ఇవన్నీ కూడా ఈ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ యూనిట్ అనేది యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ నౌ నెక్స్ట్ థింగ్ ద కమింగ్ టు ద ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్. ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్. ఈ ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ బి కంట్రోల్స్ ద ఎయిర్ బ్యాగ్స్ డ్యూరింగ్ ద కొలిజన్. అంటే కొలిజన్ జరిగినప్పుడు కానీ యాక్సిడెంట్, కొలిజన్ ఆర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ మనం దేనైనా హిట్ చేసినప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎయిర్ బ్యాగ్ అనేది బయటికి రావడానికి కోసం ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ సేఫ్టీ, రైట్? దానికోసం దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ సెన్సార్ అనేది డిటెక్ట్ చేసి చాలా ఫాస్ట్ గా యాక్టివేట్ అవ్వడానికి కోసం ఈ ఎంబెడెడ్ సిస్టమ్ ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇప్పుడు మోస్ట్ కార్స్ లో ప్రతి ఒక్కరు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ ని యూజ్ చేస్తున్నారు. అండ్ కొన్ని కార్స్ లో ఇన్ఫోటైన్మెంట్ లేకపోయినా కూడా ఫిట్టింగ్ చేపించుకుంటున్నారు. అది ఎందుకోసం అంటే లైక్ ఫర్ ద ఆడియో, వీడియో, నావిగేషన్ అండ్ కనెక్టివిటీ ఫీచర్స్ కోసం. అండ్ డ్రైవర్స్ కి, ప్యాసింజర్స్ కి ఎంటర్టైన్మెంట్, అండ్ డ్రైవర్స్ కి అయితే నావిగేషన్ కోసం, వాటన్నిటి కోసం యూస్ఫుల్ అవుతుంది అనేసి ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ ని రెడీ చేయడం జరిగింది. ఓకే, అండ్ కమింగ్ టు ద అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్, ఇట్స్ కాల్డ్ యాజ్ అన్ అడాస్. అడాస్ ఫంక్షనాలిటీస్ ఏంటంటే కెమెరా, రాడార్స్, సెన్సార్స్, వాటి యొక్క ఫంక్షనాలిటీస్, అండ్ మనకు రివర్స్ మోడ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన లేన్ కీపింగ్ ఉంటుంది. ఓకే, ఆ లేన్ కీపింగ్ ని పర్ఫెక్ట్ గా చూపించడానికి కొలిజన్ వార్నింగ్స్, అంటే మనకు వెనక రివర్స్ చేసేటప్పుడు, హిట్ చేసేటప్పుడు కార్ అనేది వెనకాల హిట్ అయ్యే ముందు సౌండ్స్ చూపించడం, లైక్ వార్నింగ్ సౌండ్స్ వస్తాయి. వార్నింగ్ సౌండ్స్ వచ్చినప్పుడు మనం స్టాప్ అయిపోవడానికి. ఆ ఇవి ఏంటంటే మెయిన్ థింగ్ డ్రైవర్ డ్రైవర్ ఎలా పోతున్నాడు, అతని లైన్ లో ఉందా, అంటే డ్రైవర్ కి ఆ ఎక్కువగా సపోర్టివ్ గా ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్స్ లో వార్నింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆ సిచ్యువేషన్స్ లో వర్క్ ఆన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ దాన్ని కూడా ఒక కంట్రోల్ యూనిట్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్, అడాస్ ఫంక్షనాలిటీస్. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. మోస్ట్ ప్రాబబ్లీ మనం ఈ క్లస్టర్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ హౌసెస్ embedded system that display vital information to the driver such as vehicle speed, fuel gauges, engine temperature and warning indicators. ఇది డాష్ బోర్డ్ ఆఫ్ ది కార్. డాష్ బోర్డ్ లో ఈ అన్ని ఫంక్షనాలిటీస్ కూడా ఈ క్లస్టర్ అనేది చూపిస్తూ ఉంటుంది. అండ్ మన ప్రాజెక్ట్ కూడా దీని మీద డిపెండెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ థింగ్, క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్. క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, ఈ కంట్రోల్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తారంటే బయట ఉన్న టెంపరేచర్ ని సెన్సార్స్ ద్వారా అబ్జర్వ్ చేసి దానికి తగినట్టు మన ఇంటీరియర్ లో వెహికల్ యొక్క ఏసీ, ఫ్యాన్, వీటి సెన్సార్స్ ని, వీటి కండిషన్స్ ని
యాక్టివేట్ చేస్తూ అకార్డింగ్ టు ద బయట కండిషన్స్ ప్రకారం మనకి ఏసీ యాక్టివేట్ అవ్వడం, ఆ, ఏమైనా హీట్ ఎక్కువ అయిపోయింది అనుకోండి వెహికల్లో ఇంజన్ వాటికి ఫ్యా ఫ్యాన్స్తో కానీ అండ్ కూలెంట్ లిక్విడ్స్తో కానీ కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, టీపీఎంఎస్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే మెయిన్ థింగ్ ద టైర్ ప్రెషర్, వెహికల్ యొక్క టైర్ ప్రెషర్ ని మానిటర్ చేస్తూ ఇఫ్ ఇన్ కేస్ అది టైర్ ప్రెషర్ అనేది తక్కువగా ఉన్నప్పుడు వార్నింగ్ చూపించడం, అలర్ట్ చేసి ముందుగానే డ్రైవర్కి ఇన్ఫార్మ్ చేస్తుంది కాబట్టి దాని యాక్సిడెంట్స్ కొలిజన్స్ అనేది జరగకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది సేఫ్టీ ఇష్యూ, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, మన ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. బట్ ఒక నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ద ఆటోమోటివ్ డొమైన్ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది ఎలా కంట్రోల్ చేయబడుతుందంటే కంట్రోల్ యూనిట్స్ అన్ని కంట్రోల్ యూనిట్స్ దగ్గర నుండి కమ్యూనికేషన్ ప్రాపర్ గా వస్తుంటేనే వర్కింగ్ ఫంక్షనాలిటీ సరిగ్గా జరుగుతున్నాయి అనంటారు. అలాంటి కమ్యూనికేషన్ ప్రాపర్ గా రావడానికి కోసం వీఆర్ యూజింగ్ కంట్రోలర్ ఏరియా నెట్వర్క్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎన్ క్యాన్ ప్రోటోకాల్. కంట్రోలర్ ఏరియా నెట్వర్క్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎన్ క్యాన్ ప్రోటోకాల్. అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ జరిగితేనే నీ కార్ కానీ ఆటోమోటివ్ వెహికల్ ఎనీథింగ్, ట్రక్స్, బసెస్, ఎనీథింగ్ ప్రాపర్ గా కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, మనం మోస్ట్ ప్రాబబ్లీ అవర్ థియరిటికల్ క్లాసెస్ ఆర్ డిపెండింగ్ ఆన్ కంట్రోలర్ ఏరియా నెట్వర్క్. ఒక నోడ్ నుండి ఒక నోడ్ ఈ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ వరకు అందరికి అర్థమైంది. If you understand, just raise your hand, then we will proceed to next step. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే జస్ట్ అన్మ్యూట్ చేయండి, ఎక్కడ ఏం అర్థం కాలేదు క్వశ్చన్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనం వీఆర్ టీచింగ్ ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్. మనం టీచ్ చేసే కంటెంట్ ఏంటంటే ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ ద సాఫ్ట్వేర్. ఓకే, ఇది ఎలా టెస్ట్ చేస్తారు, దీని యొక్క ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద రిక్వైర్మెంట్స్. రిక్వైర్మెంట్స్ అనేది క్లయింట్ దగ్గర నుండి వస్తాయి. ఆ రిక్వైర్మెంట్స్ ని యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ డాక్యుమెంటేషన్స్ చేసుకొని వాటిని అనలైజ్ చేయడం జరుగుతుంది. అనలైజ్ చేసి ఏ వే ఫంక్షనాలిటీస్ ని టెస్ట్ చేయాలి వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ గోయింగ్ టు ద టెస్ట్ ప్లానింగ్. ఈ టెస్ట్ ప్లానింగ్ లో ఏం చేస్తామంటే we need to like according to the methodologies like agile, VNV, waterfall, ఈ మెథడాలజీస్ ఎగ్జాంపుల్స్, ఈ మెథడాలజీస్ ని బేస్డ్ ఆన్ చేసుకొని ఎప్పుడు ఏ టెస్టింగ్ చేయాలి,
ఎప్పుడు ఏ టెస్టింగ్ ఫంక్షనాలిటీస్ చేయాలి, ఇవన్నిటిని కూడా అనలైజ్ చేయాల్సింది జరుగుతుంది. దాన్నే టెస్ట్ ప్లానింగ్. ఎప్పుడు టెస్ట్ కేసెస్ రాయాలి, ఎప్పుడు రివిజన్ వచ్చినప్పుడు ఫంక్షనల్ టెస్టింగ్ చేయాలా, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ చేయాలా, సిస్టమ్ టెస్టింగ్ చేయాలా, ఆ తర్వాత యూనిట్ టెస్టింగ్ చేయాలా, కంపోనెంట్ టెస్టింగ్ చేయాలా, వీటన్నిటిని అనలైజ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని బేస్డ్ ఆన్ చేసుకొని ప్లాన్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అండ్ టెస్ట్ ప్లానింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు గెట్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద క్లయింట్. ఆ రిక్వైర్మెంట్స్ ని యూ నీడ్ టు అనలైజ్ అండ్ ఎన్ష్యూర్ అండ్ అబ్జర్వ్ దోస్ ఫంక్షనాలిటీస్, ఎవ్రీథింగ్. నెక్స్ట్ గెట్ ఇట్ టు ది టెస్ట్ ప్లానింగ్. టెస్ట్ ప్లానింగ్ లో ఏం చేస్తాం, అకార్డింగ్ టు ద మెథడాలజీస్ ని బేస్డ్ ఆన్ చేసుకొని వేన్ ద టెస్ట్ కేసెస్ నీడ్ టు రైట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం, వాటిని టికెట్స్ రైజ్ చేయడం, వాటికి సంబంధించిన లేబుల్స్ అటాచ్ చేయడం. దీస్ అండ్ ఆల్ విల్ బి రిలేటెడ్ అట్ టెస్ట్ ప్లానింగ్. ఓకే, నెక్స్ట్ థింగ్, this one. Here I given as an image. This is the requirement analysis. Test planning చేసిన తర్వాత we need to write test cases. Right? Test cases ని రాయాల్సి ఉంటుంది. That is called as an test case development. టెస్ట్ కేసెస్ రాసిన తర్వాత we need environment setup. That is called as an test bench setup. టెస్ట్ బెన్ సెటప్. టెస్ట్ బెన్ సెటప్ అకార్డింగ్ టు అవర్ మాడ్యూల్ ని బేస్డ్ ఆన్ చేసుకొని టెస్ట్ బెన్ సెటప్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ బెన్ సెటప్, వన్స్ అవర్ టెస్ట్ బెన్ సెట్ విల్ బి క్రియేటెడ్, దెన్ ఇక్కడ రైట్ చేసిన టెస్ట్ కేసెస్ ని ఇక్కడ తీసుకొని వచ్చి ఎగ్జిక్యూషన్ చేస్తాం. అంటే ఈ టెస్ట్ బెన్ సెటప్ లో ఎగ్జిక్యూషన్, that is called as a test execution. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత బగ్స్ రైజ్ చేసినప్పుడు ఆ బగ్స్ ని ట్రాక్ చేసి అండ్ వాటిని రిజాల్వ్ చేసి అప్పుడు ఈ టెస్టింగ్ ని క్లోజ్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ టెస్ట్ క్లోజర్. ఓకే, దిస్ ఈజ్ అవర్ టెస్ట్ స్ట్రాటజీస్. అంటే ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్ అనేది వీటి మీద డిపెండెంట్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైన వాళ్ళు జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. యు ఆర్ నాట్ అండర్స్టాండ్, జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎక్కడ ఏదైతే అర్థం కాలేదు దాన్ని అడగచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్, ద ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్స్ లో ఎలాంటి టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అనేది ఉన్నాయి. కమింగ్ టు ద ఫస్ట్ టెస్టింగ్ యాజ్ కాల్డ్ యాజ్ అన్ యూనిట్ టెస్టింగ్. ఈ యూనిట్ టెస్టింగ్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ అపాన్ ది కోడ్. ఎవరైతే డెవలపర్ కోడ్ రాసిన తర్వాత లైక్ యూనిట్ టైప్, లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద వన్ ఫంక్షనాలిటీ. ఒక ఫంక్షనాలిటీ వచ్చి ఎల్ఈడి అనుకున్నాం. ఎల్ఈడి, ఈ ఎల్ఈడికి వీ హ్యావ్ టూ ఫంక్షనాలిటీస్. ఒకటి ఆన్, నెక్స్ట్ వన్ ఆఫ్. ఇలా టూ ఫంక్షనాలిటీస్ అనేది ఉన్నాయి. మనము దిస్ వన్ ఒకసారి టెస్ట్ చేయడాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు.
విత్ రెస్పెక్ట్ టు కోడ్, విత్ రెస్పెక్ట్ టు కోడ్. అండ్ దీన్ని ఒక యూనిట్ అంటారు, దీన్ని మొత్తాన్ని ఒక కాంపోనెంట్ అంటారు, దీన్ని మొత్తాన్ని ఒక కాంపోనెంట్ అంటారు. ఓకే, ఎల్ఈడి మొత్తాన్ని టెస్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎన్ కాంపోనెంట్ టెస్టింగ్. ఎల్ఈడిలో ఉన్న ఫంక్షనాలిటీస్ ని ఆన్ ని కానీ ఒకసారి టెస్ట్ చేస్తే ఆ యూనిట్ యూనిట్ టెస్టింగ్ అంటారు. ఆఫ్ ను ఒకసారి టెస్ట్ చేస్తే ఆఫ్ దాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు కోడ్. గుర్తుపెట్టుకోండి, విత్ రెస్పెక్ట్ టు కోడ్. ఈ రెండు కూడా బిలాంగ్స్ టు వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు. We have the three types of testings, right? First one, WB, white box testing. Second one, BB, black box testing. Third one, gray box testing. Gray box testing. White box testing is completely relevant to code. 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 This one, no code. Here, both code and no code. Okay, ఈ white box testing లో we have the three types of testing. That one is unit, next one component, next one gray box, sorry, integration testing. Integration I వైట్ యూనిట్ టెస్టింగ్ అంటే ఒక్కొక్క ఫంక్షనాలిటీని టెస్ట్ చేయడం విత్ రెస్పెక్ట్ టు కోడ్. గుర్తుపెట్టుకోండి, విత్ రెస్పెక్ట్ టు కోడ్. నెక్స్ట్ కాంపోనెంట్ టెస్టింగ్ అంటే హోల్ కాంపోనెంట్ ని టెస్ట్ చేయడం. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే హోల్ కాంపోనెంట్, అన్ని కాంపోనెంట్స్ ని ఇంటిగ్రేట్ చేసి అంటే కలిపి మెర్జ్ చేసి టెస్ట్ చేయడం. ఇంటిగ్రేట్ చేసి మెర్జ్ చేసి టెస్ట్ చేయడం. ఇది ఈస్ ఆల్సో కాల్డ్ విత్ రెస్పెక్ట్ టు కోడ్. ఈ మూడు కూడా విత్ రెస్పెక్ట్ టు కోడ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ as an unit testing, component testing and integration testing. Coming to black box testing. Coming to black box testing. దీనికి కోడ్ అవసరం లేదు. వితౌట్ కోడ్, వితౌట్ కోడ్, వితౌట్ కోడ్ ఎలాంటి టెస్టింగ్స్ ఉంటాయి? సిస్టమ్ టెస్టింగ్ అండ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఈ సిస్టమ్ టెస్టింగ్ లో టైప్స్ ఏంటంటే సిస్టమ్ టెస్టింగ్ అండ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ST. Second one, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, UT. ఈ సిస్టమ్ టెస్టింగ్ లో టైప్స్ ఏం తెలుసా? మళ్ళా ద ఫంక్షనల్, నాన్ ఫంక్షనల్, స్మోక్, స్నానిటీ, రిగ్రెషన్, ఎగ్జాంపుల్స్ దీస్. ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఎగ్జాంపుల్ ఈ టెస్టింగ్స్ తీసుకోండి. ఓకే, ఈ టెస్టింగ్స్ అన్నిటిని కూడా సిస్టమ్ టెస్టింగ్ చేస్తూ ఉంటుంది. వీటన్నిటిని కూడా
సిస్టమ్ టెస్టింగే చేస్తుంటుంది. ఫంక్షనల్ మీన్స్ ఫంక్షనల్ ఎలిమెంట్స్. ఫంక్షనల్ ఎలిమెంట్స్ మీన్స్ ఆన్ అండ్ ఆఫ్ వితౌట్ కోడ్, రైట్? వితౌట్ కోడ్ అంటే కోడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దాన్ని తీసుకొని పోయి సిస్టమ్ లో ఫ్లాష్ చేస్తాం. సిస్టమ్ లో ఫ్లాష్ చేసిన తర్వాత సిస్టమ్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ ని టెస్ట్ చేసేదాన్ని ఫంక్షనల్ టెస్టింగ్స్ అంటారు. నాన్ ఫంక్షనాలిటీస్ అంటే అంటే ఏదైతే విజిబుల్ అవుతున్నాయో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫంక్షనల్. ఏవైతే విజిబుల్ కానివో అవి నాన్ ఫంక్షనల్. వాటిని రెండింటిని కలిపి టెస్ట్ చేసేదాన్ని ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ థింగ్ స్మోక్ టెస్టింగ్ అండ్ శానిటీ టెస్టింగ్. స్మోక్ టెస్టింగ్ ఎలాంటి టైప్ లో టెస్ట్ చేస్తారండి, ఎలాంటి సిచ్యువేషన్ లో చెక్ చేస్తారంటే వెన్ నీ ఈసీయూలో కొత్త ప్రోగ్రామ్ అనేది ఇప్పుడే ఇన్సర్ట్ చేసావు, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో స్మోక్ టెస్టింగ్ చేస్తావు. ఒకసారి వన్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత నీకు స్మోక్ టెస్టింగ్ చేసిన తర్వాత యూ ఫైండ్ సమ్ బగ్స్ రైజ్ అయ్యాయి. ఆ బగ్స్ ని టెస్ట్ చేసేదాన్ని, ఆ బగ్స్ రిజాల్వ్ చేసి కొత్త రివిజన్ రిలీజ్ చేశాడు డెవలపర్. కొత్త రివిజన్ రిలీజ్ చేసినప్పుడు వాటిని టెస్ట్ చేసేదాన్ని శానిటీ టెస్టింగ్ అంటారు. వాటిని రిలీజ్ చేసిన దాన్ని టెస్ట్ చేసేదాన్ని శానిటీ టెస్టింగ్ అంటారు. ఇవన్నీ రిలీజ్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ రిలీజ్ చేసే ముందు రిగ్రెషన్ టెస్టింగ్ అనేది చేస్తాం. ఎందుకంటే అన్ని టెస్ట్ కేసెస్ ఫ్రమ్ ద స్క్రాచ్ టు ఎండ్, ఏవైతే మనం బగ్స్ రైజ్ చేసామో వాటిని, ఏవైతే బగ్స్ లేవో వాటిని, అండ్ ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ అన్ని టెస్ట్ కేసెస్ ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసేదాన్ని రిగ్రెషన్ టెస్టింగ్స్ అంటారు. రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్. నెక్స్ట్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఏంటంటే మనం క్లయింట్ కి ప్రొవైడ్ చేసిన తర్వాత దే నీడ్ టు వర్క్ ఆన్ సమ్ ఫంక్షనాలిటీస్ యాజ్ ఎ లైక్ సేఫ్టీ, పర్ఫార్మెన్స్, ఈ రిలేటెడ్ టెస్టింగ్స్ వాటిని వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అప్పుడు అవి ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అయ్యాయి అనుకోండి, దెన్ దే విల్ యాక్సెప్ట్. ఓకే, ఇక్కడ వరకు అందరికి అర్థమైంది. జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. యు ఆర్ నాట్ అండర్స్టాండ్, జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఏదైతే అర్థం కాలేదో దాన్ని క్వశ్చన్ చేయొచ్చు. బ్రో ఒకసారి శానిటీ అండ్ స్మోక్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరు? యా, స్మోక్ టెస్టింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టెస్ట్ కేసెస్ అనేది ఎగ్జిక్యూట్ చేసావు అండ్ నీ డెవలపర్ అనేది ఫస్ట్ రివిజన్ అనేది రిలీజ్ చేస్తున్నాడు. ఆ సిచ్యువేషన్ లో బగ్స్ అనేటివి ఏమీ లేవు. జస్ట్ నువ్వు తీసుకొని పోయి సాఫ్ట్వేర్ ని ఫ్లాష్ చేసావు. ఫ్లాష్ చేసిన తర్వాత దాంట్లో ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్ట్ కేసెస్ అని టెస్ట్ చేస్తావు. దాన్నే స్మోక్ టెస్టింగ్ అంటారు. అంటే ఏదైతే మెయిన్ టెస్ట్ కేసెస్ ఉంటాయో అన్నిటిని టెస్ట్ చేస్తావు. టెస్ట్ చేసినప్పుడు నీకు బగ్స్ రైజ్ అవుతాయి. బగ్స్ రైజ్ చేసినప్పుడు వాటిని నువ్వు జీరాలో రైజ్ చేసి దాన్ని ట్రాక్ చేసావు. ట్రాక్ చేసిన తర్వాత బగ్స్ ని రిజాల్వ్ చేసావు. డెవలపర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన రివిజన్ అనేది నీకు ప్రొవైడ్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఒక 3 బగ్స్ రైజ్ చేసావు, 3 బగ్స్ కి సంబంధించిన రివిజన్ అనేది నీకు ప్రొవైడ్ చేస్తాడు. ప్రొవైడ్ చేసినప్పుడు దాన్ని తీసుకొని నువ్వు ఫ్లాష్ చేసుకొని ఏదైతే బగ్స్ రైజ్ అయి ఉన్నాయో వాటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ చేసినప్పుడు అవి రిజాల్వ్ అయ్యాయి అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ శానిటీ టెస్టింగ్. అంటే దానికి సంబంధించిన టెస్ట్ కేసెస్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. వాటిని శానిటీ టెస్టింగ్ అంటారు. వన్స్ అవన్నీ క్లియర్ అవుట్ అయిపోయిన తర్వాత మెయిన్ రివిజన్ రిలీజ్ చేసేటప్పుడు దానికి ముందు ఒక రివిజన్ ని రిలీజ్ చేస్తారు. దట్ ఈస్ ద రిగ్రెషన్ టెస్ట్. ఎందుకంటే మొత్తం అన్ని టెస్ట్ కేసెస్ ఈ వెర్షన్ అనేది స్టేబుల్ గా ఉందా లేదా అనే దానికోసం ఈ రిగ్రెషన్ టెస్టింగ్ అనేది చేస్తారు ఫ్రమ్ ద స్క్రాచ్ టు ఎండ్. ఇంపాక్ట్ ఏరియా సారీ, ఫ్యూచర్ ఏదైనా రిలీజ్ చేస్తుందో ఆ ఫ్యూచర్ రిలేటెడ్ గా ఉన్న టెస్ట్ కేస్ అని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇంపాక్ట్ దానివల్ల ఏమైనా ఇంపాక్ట్. స్మోక్ ఒకసారి క్లారిటీగా చెప్తారా? స్మోక్ అనేది ఒక ఫ్యూచర్ వచ్చింది, ఆ ఫ్యూచర్ కి దానివల్ల ఇంపాక్ట్ అనేది ర్యాండమ్ గా చేస్తామా లేకపోతే దాని బగ్స్ ఫిక్సెస్ వరకే చేస్తామా? మనకి స్మోక్ అనేది బగ్ ఫిక్సింగ్ కాదు. స్మోక్ అనేది ర్యాండమ్ గా చేస్తాం. అంటే మనకి స్పెసిఫికేషన్స్ రిలీజ్ చేసినప్పుడు దాన్ని చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు కొన్ని పని చేయవు కదా. ఇన్ కేస్ ఇటుకే సమ్ బగ్ ఏదో ఒకటి చిన్న మిస్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు
ఆ సిచ్యువేషన్ లో ఆ బగ్ అనేది రైజ్ అయినప్పుడు ఆ బగ్స్ ని స్నానిటీ ద్వారా టెస్ట్ చేస్తాం. ఓకే, నాకున్న ఐడియాలజీ ఏంటంటే స్మోక్ అనేది ఒక ఫ్యూచర్ ఏమైనా వస్తుంటే దానికి రిలేటెడ్ 10 టెస్ట్ కేసెస్ ఉంటే మెయిన్ ఫీచర్స్ 2 3 టెస్ట్ చేసినప్పుడు అవి ఫెయిల్ అయితే ఫర్దర్ టెస్టింగ్ వెళ్లకుండా వెళ్తారు. సారీ, అలా కాదు, ఫర్దర్ టెస్టింగ్ వెళ్ళకుండా. ఇప్పుడు మనకి ఏదైనా న్యూ రిలీజ్ అని వచ్చినప్పుడు ఉమ్, స్టార్టింగ్ మెయిన్ ఫీచర్స్ వర్క్ చేస్తున్నాయా లేదా చెక్ చేస్తారు. ఒకలా 2 పని చేయకపోతే ఫర్దర్ గా టెస్టింగ్ చేయడం టైం వేస్ట్ కాబట్టి పైపైన మెయిన్ ఫీచర్ చెక్ చేస్తారు. అది కాదు స్మోక్ అంటే. అదే కదా ఇప్పుడు నేను చెప్పింది కూడా. మెయిన్ ఏదైతే ఫ్యూచర్స్ వచ్చి ఉంటాయో ఆ ఫర్దర్ ఫ్యూచర్స్. టెస్టింగ్ వెళ్లే ముందు చేసేదాన్ని స్మోక్ అంటాం. ఎస్ ఎస్. మరి శానిటీ కూడా సేమ్ అట్లానే ఉంటుంది. స్నానిటీ వచ్చి నీకేందంటే నువ్వు ఏదైతే బగ్స్ రైజ్ చేసి ఉంటావో అవి ఓకే రిజాల్వ్ అయిన తర్వాత టెస్ట్ చేస్తావు. ఓకే ఓకే. నువ్వు బగ్ ఫిక్సెస్. ఇవి రిజాల్వ్ అయిపోయిన తర్వాత, బగ్స్ అనేది రిజాల్వ్ అయిపోయిన తర్వాత శానిటీ టెస్ట్ సక్సెస్ అయితే అప్పుడు నీకు మెయిన్ రిలీజ్ చేస్తారు చూసావు, ఆ సిచ్యువేషన్ లో రిగ్రెషన్ ఓకే టెస్ట్ చేస్తారు. ఓకే ఓకే, ఫైనల్ రిలీజ్. ఓకే, గాట్ ఇట్. ఎస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే. ఓకే. దోస్ ఆర్ ద టెస్టింగ్ కాన్సెప్ట్స్. సేమ్ ఎంబెడెడ్ కానీ ఎంబెడెడ్ లో ఉన్న సాఫ్ట్వేర్ ని అలాగే టెస్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్, కమింగ్ టు ద జాబ్స్. ఎంబెడెడ్ జాబ్స్ ఎలా ఉంటాయి, వాటి వల్ల మనకి ఆ ఎలాంటి గ్రోత్ ఉంటుంది, దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. మనం చెప్పే కోర్స్ దేనికి రిలివెంట్ గా ఉంటుంది, ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ని గెటింగ్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ వరకు టెస్టింగ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మీకు అర్థమై ఉన్నాయి. ఓకే. టైప్స్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్. ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్, ఇట్ ఈస్ కాల్డ్ ఆల్సో మాన్యువల్ టెస్టింగ్. ఇక్కడ పూర్తిగా మనం మాన్యువల్ టెస్టింగ్ చేస్తాం. ఎలాగంటే టెస్ట్ కేసెస్ ని డిజైన్ చేయడం, టెస్ట్ కేసెస్ ని ఎగ్జిక్యూట్ చేయడం అకార్డింగ్ టు ద మెథడాలజీస్ ని బేస్డ్ ఆన్ చేసుకోండి. ఓకే, అలాంటి జాబ్ రోల్ వచ్చేసి ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. ఓకే, మనం చెప్పే ఫస్ట్ జాబ్ రోల్ వచ్చేసి ఇదే, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. మనమే టీచ్ చేస్తాం దీని గురించి. ఇది ఎలా ఉంటుంది, ఎలా టెస్ట్ కేసెస్ రాస్తాం, ఎలా టెస్ట్ కేసెస్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం, మన ప్రాజెక్ట్ ని కూడా దీంట్లోనే ఎన్ష్యూర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీర్. టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీర్ ఏంటంటే ఇక్కడ జస్ట్ వీఆర్ డూయింగ్ మాన్యువల్ టెస్టింగ్ ఓన్లీ. ఇఫ్ యూ నీడ్ టు గో లిటిల్ బిట్ అప్డేటెడ్ మోడ్ లోకి వెళ్ళాలి అనుకుంటే దెన్ యూస్ దిస్ వన్, టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీర్. ఇలాంటి జాబ్స్ కోసం ట్రై చేయండి. ఎందుకంటే ఆటోమేషన్ లో ఇక్కడ 2 hours లో చేసే వాటిని మనం విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు ఆ టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీర్. బట్ హియర్ మనం టీచ్ చేసే స్క్రిప్ట్ ఏంటంటే ద క్యాపల్ స్క్రిప్ట్. ఈ ఆటోమేషన్ చేయాలంటే వీ నీడెడ్ ఏ స్క్రిప్ట్. దాంట్లో మన టెస్ట్ కేసెస్ ని రాస్తాం, అంటే విత్ రెస్పెక్ట్ టు ఆ స్క్రిప్ట్స్ ప్రకారం. క్యాపల్ స్క్రిప్ట్ ప్రకారం మనం టెస్ట్ కేసెస్ ని ఎలా రాయాలి, టెస్ట్ కేసెస్ మనకు ఇక్కడైతే ఎక్సెల్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తాం. బట్ ఇక్కడ మనం టెస్ట్ స్క్రిప్ట్ లోనే టెస్ట్ కేసెస్ రాయడం వల్ల ఇదే ఆటోమేటికల్ గా టెస్ట్ రిపోర్ట్ ని కూడా జనరేట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ హెచ్టిఎంఎల్ రిపోర్ట్. ఆ హెచ్టిఎంఎల్ రిపోర్ట్ ని ఎలా జనరేట్ చేస్తాం, ఆ దానంతా డీటెయిల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది క్యాపల్ స్క్రిప్ట్ ద్వారా. హెచ్టిఎంఎల్ కూడా జనరేట్ అవుతుంది విత్ ఫార్ అవర్ ప్రాజెక్ట్. మనం ఏదైతే క్లస్టర్ గురించి ప్రాజెక్ట్ చెప్పుకుంటున్నామో దాన్ని కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్. ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్ అంటే నవేడేస్ ఎక్కువగా ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్ లో ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్ ని కూడా జాబ్ ఆఫర్స్ చేస్తున్నాయి.
మోర్ ప్రాబబ్లీ నేను ప్రీవియస్ గా విన్న ప్రకారం అయితే ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే లేవు. యాజ్ ఆఫ్ నౌ టెస్ట్ ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ రిలీజ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఎక్కువ మాడ్యూల్స్ అవ్వడం వల్ల ఆ మాడ్యూల్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేయడానికి టైం పడుతుంది. ఇంటిగ్రేట్ చేసి వాటి అన్నిటిని టెస్ట్ చేయలేక దే ఆర్ టేకన్ యాజ్ అన్ వన్ క్యాండిడేట్, దట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్. ఇది ఇక్కడ ఏంటంటే వీ నీడ్ నాలెడ్జ్ ఆన్ ఎంబెడెడ్ సి ఆల్సో, బికాస్ వీ నీడ్ టు అబ్జర్వ్ ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ ది మాడ్యూల్. ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ యొక్క ఫంక్షనాలిటీస్ గురించి మనకి అర్థమై ఉండాలి. మనకున్న టెస్ట్ కేసెస్ ని బేస్డ్ ఆన్ చేసుకుని ఈ ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్ ని ఆటోమేట్ చేస్తున్నాము అండ్ మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ది జాబ్ రోల్. నెక్స్ట్ వన్, హిల్ టెస్ట్ ఇంజనీర్, హార్డ్వేర్ ఇన్ ద లూప్. ఈ హార్డ్వేర్ ఇన్ ద లూప్ ఎలా అంటే మనకి లైక్ ఎస్టర్డేనే నేను చెప్పాను, బికాస్ ఆఫ్ కరోనా దగ్గర నుండి ఈ హిల్ సెటప్ అనేది ఎక్కువగా ఫేమస్ అవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే సిమ్యులేటెడ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్, మనం సిమ్యులేషన్ సెటప్ ద్వారా ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ని సిమ్యులేట్ చేసుకొని టెస్ట్ చేస్తాం. హియర్ ఆల్సో వీ హ్యావ్ ద మాన్యువల్ అండ్ ఆటోమేషన్ ఆల్సో. ఓకే, వీటి రెండింటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎలా? విత్ ఇన్ ద రియల్ టైమ్ క్లాసెస్, విత్ ద రియల్ టైమ్ క్లాసెస్ లోనే ఈ రెండింటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ గో హెడ్ విత్ హిల్ టెస్ట్ ఇంజనీర్ కూడా మనం ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, అడాస్ టెస్ట్ ఇంజనీర్. అడాస్ టెస్ట్ ఇంజనీర్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క మాడ్యూల్ ని టెస్ట్ చేసే వాళ్ళని, and if in case you are working for the ADAS, somebody will be working for infotainment, somebody will be working for cluster. మాడ్యూల్ ని బేస్డ్ ఆన్ చేసుకొని కూడా టెస్ట్ ఇంజనీర్స్ ఉంటారు, సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్స్. అంటే ఇప్పుడు ఇక్కడ అడాస్ కాబట్టి అడాస్ ఈ సియు మీద వర్క్ ఆన్ చేసేవాడు మాత్రమే ఇక్కడ అడాస్ టెస్ట్ ఇంజనీర్ అంటారు. ఓకే, దాని యొక్క ఫంక్షనాలిటీస్ వాటిని మాత్రమే టెస్ట్ చేస్తాడు. అదే ఇన్ఫోటైన్మెంట్ టెస్ట్ ఇంజనీర్ అంటే ఓన్లీ ఫర్ వర్కింగ్ ఫర్ ది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇలా డివైడ్ చేస్తున్నారు. ఇన్ ద ప్రీవియస్ కేసెస్ వీ డజంట్ హ్యావ్ దిస్ లైక్ అడాస్ టెస్ట్ ఇంజనీర్ అని, ఇన్ఫోటైన్మెంట్ టెస్ట్ ఇంజనీర్ అని, క్లస్టర్ టెస్ట్ ఇంజనీర్ అనేసి ఇలాంటి జాబ్ రోల్స్ అనేది మనం చూడలేదు. నవేడేస్ అడాస్ టెస్ట్ ఇంజనీర్ అనేసి మేము ఇన్ ద ప్రీవియస్ 2 years 3 years బ్యాక్ ఏంటంటే వ్యాలిడేషన్ ఇంజనీర్స్ అనేవాళ్ళు అండ్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ ఇంజనీర్స్ అనేవాళ్ళు, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ అనే వాళ్ళే. కానీ దే ఆర్ డివైడెడ్ విత్ అడాస్ అంటే ఒక్కొక్క మాడ్యూల్ ని బేస్డ్ ఆన్ చేసుకొని డివైడ్ చేయడం అయితే జరగలేదు. నా ఇప్పుడు ఏంటంటే రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల అకార్డింగ్ టు ద మాడ్యూల్, ఆ మాడ్యూల్ మీద ఎవరు టెస్ట్ చేశాడో వాడిని తొందరగా తీసుకొని వర్క్ ఫాస్ట్ గా చేయించుకునే దానికి ఆ క్యూరియాసిటీతో ఇలాంటి జాబ్ రోల్స్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అడాస్ మీద వర్క్ ఆన్ చేశారు అనుకోండి, ఆల్రెడీ హీ హ్యాస్ ద అడాస్ నాలెడ్జ్ అనుకోండి, తర్వాత డైరెక్ట్ గా అతను అడాస్ ఫంక్షనాలిటీలో ఈజీగా ఫిట్ చేసి విత్ ఇన్ 10-15 days లోనే మీకు వర్క్ అనేది ఇవ్వడం ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే వాడికి ఆల్రెడీ అడాస్ మీద నాలెడ్జ్ ఉంది, అంటే అడాస్ మాడ్యూల్ మీద. కానీ ఎప్పుడు కూడా ఎంబెడెడ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది దాని యొక్క ఫంక్షనాలిటీస్ వాటిని బేస్డ్ ఆన్ చేసుకొని మనం టెస్ట్ చేస్తూ ఉంటాం. అందుకోసం ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంటారు కాబట్టి అడాస్ ఫీచర్స్ మీద ఉన్న వర్క్ అయితే దాన్ని తొందరగా అతన్ని తీసుకోవచ్చు అనేసి. బట్ చేసే టెస్టింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా ఒకటే, బట్ దాని యొక్క ఫంక్షన్స్ మాత్రమే మీకు తెలిసి ఉంటుంది, ద ఫంక్షన్స్. బట్ ద టెస్టింగ్ రోల్స్ ఏ టు జెడ్ అక్కడ ఏం టెస్టింగ్ చేస్తాము, ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ ఆటోమేషన్ అయినా క్యాపల్ స్క్రిప్టింగ్ తో రాసిన అండ్ ఎనీ టైప్ టెస్టింగ్ అది మనకి మాన్యువల్ టెస్టింగ్ ఆర్ ఆటోమేషన్ టెస్టింగ్ అనేది కామన్. బట్ వాళ్ళకి వాటి యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్ అనేది తెలుసు. దట్స్ అ డిఫరెన్స్ అంతే. మనం చెప్పే క్లాసెస్ ని బేస్డ్ ఆన్ చేసుకొని మీరు అడాస్ కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఇన్ఫోటైన్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. యువర్ రిజ్యూమ్ విల్ బి మ్యాచ్ అప్ టు 70%. ఎగ్జాక్ట్లీ 100% మ్యాచ్ అవ్వదు, 70% మినిమం మ్యాచ్ అవుతుంది. బికాస్ దే నీడెడ్ క్యానోయి, క్యానలైజర్, క్యాపల్, యూడిఎస్, ఇట్స్ కామన్. బట్ దే నీడ్ వన్ మోర్ అంటే ఇంకొద్దిగా ఒక 10%.
ఏం కావాలంటే అడాస్ ఫంక్షనాలిటీస్ గురించి, ఇన్ఫోటైన్మెంట్ ఫంక్షనాలిటీస్ గురించి తెలిసిన వాళ్ళు కావాలి, అంతే డిఫరెన్స్. అపార్ట్ ఫ్రమ్ నథింగ్ డిఫరెన్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ జాబ్ రోల్స్. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అకార్డింగ్ టు జాబ్ రోల్స్, వాటి జాబ్ రోల్స్ మీద కానీ అండ్ కోర్స్ కంటెంట్ గురించి కానీ ఎవరికైనా డౌట్స్ ఉంటే జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మీకు ఏం డౌట్స్ ఉన్నాయో కూడా అడగండి. అండ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు తేజ, యూ హ్యావ్ సమ్ డౌట్స్ రైట్? యా సార్. హలో. యా, టెల్ మీ. సార్. సార్ సార్ టెల్ మీ తేజ, మీ డౌట్స్ ఏంటి? సార్ నాకు యాక్చువల్ ఎంబెడెడ్ మీద నాకు ఐడియా లేదు సార్. యాక్చువల్ నాకు ఇట్లా మా ఫ్రెండ్ రిఫర్ చేశారు ఇట్లా ఎంబెడెడ్ టెస్టింగ్ గురించి. ఓకే అసలు ఇట్లా ఎలా ఉంటుంది ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, అట్లా ఏం తెలియదు సార్ నాకు. ఓకే, నిన్న క్లాస్ లో జాయిన్ అయ్యారా, డెమో క్లాస్ లో? లేదు సార్, నేను ఈ రోజు జాయిన్ అయ్యాను. ఓకే ఓకే. ఈ రోజు కూడా మనం జాబ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అవును సార్. అండ్ రేపటి నుండి మనము క్యాన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. మన జాబ్ మన కంటెంట్ ఎలా ఉంటుందంటే, లైక్ మనం డివైడ్ చేసుకుని ఉన్నాం 3 types గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థిరియాటికల్ ఆఫ్ క్యాన్ ప్రోటోకాల్ గురించి చెప్తాం. ఈ క్యాన్ ప్రోటోకాల్ ఎందుకు యూజ్ చేస్తారంటే కమ్యూనికేషన్ బిట్వీన్ ది నోడ్స్. యాజ్ ఎ లైక్ ఇన్ కేస్ మీకు టీవీ ఉంది కదా, టీవీ ఓకే. సెటప్ బాక్స్ కి అండ్ టీవీకి కనెక్ట్ చేస్తారు చూసా, ఒక కేబుల్, యా 3 ఓకే కలర్స్. సార్. యాజ్ ఎ ఓకే. లైక్ కేబుల్. ఆ కేబుల్ అనేది కమ్యూనికేషన్ బిట్వీన్ ద నీ సెటప్ నుండి పైకి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇంకా డీటెయిల్ గా వెళ్ళాలంటే ఈథర్నెట్ ప్రోటోకాల్ ఎక్కడ చూసుంటారంటే, మీరు వైఫై తీసుకుంటారు, వైఫైకి లేన్ కేబుల్, ల్యాన్ కేబుల్ ఒకటి వస్తుంది, ఓకే సార్. ల్యాన్ కేబుల్. ఆ ల్యాన్ కేబుల్ ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసినప్పుడు వైఫై నువ్వు దగ్గర ఉన్న ఇంటర్నెట్ అనేది, ఆ ఇంటర్నెట్ ని ప్యాకేజెస్ అంటారు, ఆ ప్యాకేజెస్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంటాయి విత్ రెస్పెక్ట్ టు దట్ ల్యాన్ కేబుల్. దాన్ని ఈథర్నెట్ ప్రోటోకాల్ అంటారు. యాజ్ ఎ లైక్ ఒక నోడ్ టు ఒక నోడ్ పాస్ అవ్వాలంటే వి నీడ్ ఒక కమ్యూనికేషన్. దట్స్ వై మన టెస్టింగ్ కూడా ఒక నోడ్ నుండి ఇంకో నోడ్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, దాని యొక్క రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి, దాని గురించి కంప్లీట్లీగా క్యాన్ ప్రోటోకాల్ గురించి ఒక 1 week క్లాసెస్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ ద 1 week మేమే క్యానోయి టూల్ ని మీకు ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ చేసిన తర్వాత దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకునే దానికి 2 days మేమే సపోర్ట్ చేస్తాం. అంటే వీకెండ్స్, సాటర్డే సండే వస్తుంది. ఆ 2 days ఏం చేస్తామంటే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా ఏంటి అనేది మేమే గైడ్ చేస్తాం. ఓకే. ఓకే, ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ప్రాక్టీస్ సెక్షన్స్ అనేది కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే సార్. ప్రాక్టీస్ సెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ బేసిక్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ దాకా మినిమం 10 to 15 క్లాసెస్ అనేది జరుగుతాయి. 10 to 15 క్లాసెస్ లో మేము కొన్ని క్వశ్చన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంటాం. యూనిట్ టు వర్క్ ఆన్ విత్ ఆ క్వశ్చన్స్ ని వర్క్ ఆన్ చేసి గ్రూప్ లో షేర్ చేస్తూ ఉండాలి. స్క్రిప్ట్ ని గ్రూప్ లో షేర్ చేయడం, వీడియోస్ తీసి షేర్ చేయడం, దోస్ అండ్ ఆల్ మీరు చేయాలి. ఓకే. ఓకే, నెక్స్ట్ థింగ్, ఓకే. మన ప్రాక్టీస్ సెక్షన్స్ అవ్వంగానే మేము మీకు ప్రాజెక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు ఏదైతే నేర్చుకున్నారో, అంటే క్యాన్ ప్రోటోకాల్, క్యాపల్ స్క్రిప్టింగ్, ప్రాక్టీస్ సెక్షన్స్ ఎలా ప్రాక్టీస్ చేశారు, ఎలా ప్యానల్స్ క్రియేట్ చేశారు, ఇవన్నీ నాలెడ్జ్ అనేది మీకు గెటిన్ అయి ఉంటారు. గెటిన్ అయిన ఓకే. తర్వాత మీకు ప్రాజెక్ట్ మీకు హ్యాండ్స్కి ఇచ్చినప్పుడు ఇది ఒక రియల్ టైం అనుకోండి. అంటే ఒక 1 week టైం ఇస్తారు మీకు ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత. 1 week లో మీరు ఎలా అండర్స్టాండ్ చేసుకున్నారు ఏంటి అనేది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సింది ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ మీకు వస్తుంది కాబట్టి మీరు ఆ ప్రాజెక్ట్ ని నేను ఆ డ్యూరేషన్ టైంలో యూడిఎస్, యూనిఫైడ్ డయాగ్నోస్టిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఆ 1 week, ఆ 1 week లో మీరు ఎంత అయితే ప్రాజెక్ట్ ని అనలైజ్ చేశారు,
ఎన్ని అండర్స్టాండ్ చేసుకున్నారు, ఇంకా ఏమేమి అర్థం కాలేదు, వాటన్నిటిని క్వైరీస్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేస్తారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యూడిఎస్ మనం ప్రాజెక్ట్ డిస్కషన్ చేసుకుంటాం. ప్రాజెక్ట్ డిస్కషన్ చేసుకునేటప్పుడు నీకు ఏవైతే క్వైరీస్ వచ్చాయో, డౌట్స్ వచ్చాయో, ఫస్ట్ ఆ డౌట్స్ ని డిస్కస్ చేసుకుంటావు 1-2 క్లాసెస్. నెక్స్ట్ ప్రాజెక్ట్ యొక్క మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత దెన్ హిల్ టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇవి రియల్ టైమ్ గానే ఉంటాయి, ఎందుకంటే మనం యాక్సెస్ అందరికి ఇవ్వలేం కాబట్టి. ఇవి 4 డేస్ ఉంటాయి. 4 డేస్ లో రియల్ టైం క్లాసెస్ అనేది మేము చూపించడం జరుగుతుంది. ఈ హిల్ టెస్ట్ సెటప్ ఎలా ఉంటుంది, దీంట్లో ఆటోమేషన్ ఎలా చేస్తాం, దీంట్లో మాన్యువల్ ఎలా చేస్తాం, వీటన్నిటి డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ రెజ్యూమ్ బిల్డింగ్ అండ్ జీరా ఓకే జీరా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దెన్ క్లాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఓకే. దెన్ ఆఫ్టర్ ఓకే ఫ్యూచర్ ఆన్వర్డ్స్ మీరు నౌకరీలో అప్లోడ్ చేసిన తర్వాత నుండి కాల్స్ వచ్చిన తర్వాత మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైనా వచ్చినప్పుడు అవి మీకు ఏమైనా తెలియకపోయినా నాకు పింగ్ చేయొచ్చు అండ్ నాకు కాల్ కూడా చేయొచ్చు. ఓకే ఓకే. అండ్ మీకు ఓకే జాబ్ ఆపర్చునిటీ వచ్చేంత వరకు మా సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. బిఎస్సి మీద కూడా దీనికి ఎలిజిబుల్ అవుతుందా సార్ డిగ్రీ? యా 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 బీకామ్ అనేది కొద్దిగా కష్టం, బట్ బిఎస్సి ఇట్స్ ఫైన్. ఓకే ఓకే ఓకే. ఇంకా ఎవరికైనా క్వరీస్ ఉన్నాయా మా కోర్స్ కంటెంట్ మీద కానీ, రిగార్డింగ్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి కానీ? బ్రో మార్కెట్ లో కాల్స్ ఎట్లా మినిమం ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే కాల్స్ అని ఇట్లా. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో మినిమం 3 years కాల్స్ వస్తున్నాయి. మినిమం 3 years పడుతుంది. అంతకు ముందు అయితే 2 years వచ్చేటివి. ప్రెసెంట్ ఇప్పుడు 3, 4, 5 ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు. ఓకే. బట్ 2 years కూడా వస్తాయి, బట్ లిటిల్ బిట్ స్లో. తక్కువ కాల్స్. ఇంకా ఏమైనా క్వైరీస్? రిగార్డింగ్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి కానీ, అండ్ కోర్స్ గురించి కానీ, కోర్స్ కంటెంట్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. అండ్ టుమారో ఆన్వర్డ్స్ మేము క్యాన్ ప్రోటోకాల్ అనేది స్టార్ట్ చేస్తాం. యూ విల్ క్యాచ్ అప్ అట్ టుమారో. అండ్ థ్యాంక్ యూ గైస్. గుడ్ నైట్. బాయ్. సార్ యా వెక్టర్ కాస్ట్ ఏమని చెప్తారా సార్ దీంట్లో టూల్? అర్థం కాలేదు. వెక్టర్ కాస్ట్ టూల్ గురించి ఏమైనా చెప్తారా? వెక్టర్ వెక్టర్ కాస్ట్. వెక్టర్ క్యాష్ అది వెక్టర్ క్యానోయి గురించి చెప్తాం. ఓకే ఓకే వెక్టర్ క్యానోయి టూల్ అది మేము ఓకే మీకే డైరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఓకే అది అన్లిమిటెడ్ యాక్సెస్ అంటే లైక్ యా యాక్సెస్ అనేది మీకు ఎప్పటికీ ఉంటుంది అది. అవును ఓకే ఓకే. అండ్ థ్యాంక్ యూ గైస్. గుడ్ నైట్.